ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్దుర్తి ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి అన్నారు. బుధవారం మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వారు సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఆసుపత్రి సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 24 గంటల్లో సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందిస్తున్నారని వారు తెలిపారు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 2 వైద్యులు అందుబాటులో ఉంటున్నారని, నిరంతరం వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. గ్రామాల నుంచి వచ్చే ప్రజలకు అందుబాటులో వైద్యం ఉంది కాబట్టి అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా వారు సూచించారు. ఈరోజు మెదక్ డిస్ట్రిక్ట్ వెల్దుర్తి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విజిట్ చేయడం జరిగింది. అందులో ఆసుపత్రిలో సిబ్బంది కూడా చాలా నిండుగానే ఉన్నారు. 2 డాక్టర్లు, అయితే ఒక మేడం లీవ్లో ఉంది. ఇంకా 2 డేస్లో తను ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకో సౌజన్య మేడం మాత్రం రోజు పొద్దున 10 గంటల నుంచి 4 o'clock వరకు డ్యూటీలోనే ఉంటారు. మరియు అన్ని డాక్టర్లు కూడా ఇప్పుడు టెస్టులు చేసే వాళ్ళు కూడా పొద్దున 9 to 4 వరకు ఉంటారు. 24 hours ఉండే స్టాఫ్ నర్సులు మాత్రం ప్రతి టైంలో కూడా వాళ్ళకు ఏ టెస్ట్ కావాల్సిన షుగర్ టెస్ట్ వాళ్ళకు పొద్దున్నే తినకముందు తీసుకునే టెస్ట్ కూడా వాళ్ళు అవైలబుల్లో ఉండి తీసుకోవడం జరుగుతుంది. ప్రతి టెస్ట్ కూడా షుగరు, బీపీ, ప్రతి దానికి సంబంధించిన టెస్టులు కూడా తీసుకోవడం జరుగుతుంది. అన్ని విధాల ఆరోగ్య కేంద్రంలో అన్ని విధాల సదుపాయాలు మన గవర్నమెంట్ సదుపాయాలు అన్నీ కల్పిస్తుంది. వాళ్ళకు సంబంధించిన మందులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి గ్రామాల్లో ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ప్రతిదానికి కూడా ఆసుపత్రికి ఇచ్చేసి వాళ్ళకు ఏవైనా అనారోగ్యాలు ఉన్నప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.